అంటే సార్ ఇప్పటి వరకు చాలా పుస్తకాలు రాశారు. చాలా నవలలు రాశారు. అంటే మీకు బాగా నచ్చిన నవల ఏది? అబ్బా! ఎంత బాగా రాసానే నేను అని అనిపించింది ఏది? అంటే నేను రాసిన నవల తక్కువ. అంటే ఒకటేంటంటే నేను 86లో హిమాగ్ని అని ఒక నవల రాశాను. అంటార్కిటికా ఖండం కరిగిపోతే ప్రపంచం మొత్తం వాటర్ మునిగిపోతుంది. అంటార్కిటికా ఖండం ఏదైతే ఉందో ఐస్లాండ్ మొత్తం కరిగిపోతే ప్రపంచం అంతా వాటర్తో మునిగిపోతుంది. దాన్ని ఆపడం ఎట్లాగనే దాని మీద నేను ఒక నవల రాశాను. ఓకే. తర్వాత స్వర్గానికి ఎరిపోయిందా చెప్పిన జర్నీ బ్యాక్డ్రాప్లో రాసిన ఒక నవల. ఇంకోటి శిఖరం అని నేను పెట్టిన టైటిల్, కానీ టార్గెట్ అనే పేరుతో 2000 సంవత్సరంలో ఆంధ్రభూమి మంత్రిలో వచ్చింది. ఆ కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ బాగా నచ్చిన కాన్సెప్ట్. అదేంటి అంటే ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్లో ఇది కావాలి ఇది కావాలని అందరూ నిర్దేశిస్తుంటారు. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, మోటివేషన్ స్పీకర్స్ కావచ్చు, మీరు స్పిరిచువల్ పర్సన్స్ కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు. ఇప్పుడు ఆయనకి కెమెరామెన్ కావాలని అంబిషన్ అనుకోండి, ఆయన కావడానికి ఏమవుతాడు అది అవుతాడు. ఆయన అది కాకుండా వేరేలా ఉంటున్నాడు. అతని దగ్గర నువ్వు కెమెరామెన్ కావాలి, డైరెక్టర్ కావాలంటే అతనికి ఇష్టం లేని రుద్దే ప్రయత్నం. ప్రతి మనిషి జీవితంలో కోటీశ్వరుడు కానక్కర్లా, ప్రతి మనిషి క్రికెట్ ప్లేయర్ కానక్కర్లా, ప్రతి మనిషి సినిమా స్టార్ కానక్కర్లా. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఆడి లైఫ్ ఉంది. వాడు బతుకాడు బతకనివ్వాలి. నువ్వు వాళ్ళ ఎందుకు కావట్లేదు, నీకు లైఫ్లో అంబిషన్ లేదు, నీలో క్వాలిటీస్ లేవు అని వాడిని కంపేర్ చేస్తూ అతనిలో ఉన్న ఒరిజినల్ హ్యాపీనెస్ చంపడం పొరపాటు. ఇది ఆ నవల్లో నా కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఫ్యూచర్లో నా ఇన్నేళ్ల సినిమా ప్రయాణంలో నేను కొన్ని చెప్పలేనివి ఫీల్ అయినవి అవన్నీ ఒక నవల రూపంలో రాయాలనే ప్రయత్నంలో ఉన్నాను. ప్రస్తుతానికి అసంపూర్ణం అని ఒక టైటిల్ అనుకున్నాను, ఆ నవల పేరు. అది రాసే ప్రయత్నంలో ఉన్నాను. అంటే సార్ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే తోట ప్రసాద్ గారికి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు అనేది నాకు తెలుసు. ఇండస్ట్రీలో రావడం ఇష్టం లేదు. మళ్ళీ అంటే ఎలా ఈ జర్నీ స్టార్ట్? అంటే నాకు పుస్తకాలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. నేను ఇందా చెప్పిన లైఫ్లో నేను ఎన్నుకున్న 2 ప్రొఫెషన్స్ ఉండే. ఒకటి బ్యానర్ ఆర్టిస్ట్ కావాలి, కట్అవుట్ ఆర్టిస్ట్ కావాలి నా కోరిక. సో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే డిగ్రీ చదువుతున్నా ఒక లెక్చరర్ అయితే బాగుండు అనుకునేవాడిని. అంటే గంటల తోటి స్పీచ్లు ఇద్దామని కాదు, అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. తర్వాత కంఫర్ట్. దాంతోపాటు జనరేషన్స్, నాకు 60 ఏళ్ళు వచ్చినా నేను ఇంకా 20 ఏళ్ళ కుర్రాలతో 15 ఏళ్ళ కుర్రాలతోనే ఉంటాను. సో నా మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చాలా కంటెంపరీ జనరేషన్తో నేను ట్రావెల్ అవుతాను. ఇది నన్ను హంట్ చేస్తున్నది. లెక్చర్ కావాలి నా కోరిక. మధ్యలో బ్యాంక్ జాబ్ సంపాదించుకో, ఎల్ఐసి జాబ్ సంపాదించుకో, రైల్వే జాబ్ సంపాదించుకో, జాబ్ చేసుకుంటూ కథలు రాసుకోవచ్చు అని మా ఫ్రెండ్స్ నెత్తినూరు బోధం ముట్టుకుని బాధేవాళ్ళు. ములుకుట్ల రవి అనే ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. నన్ను రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి 2 చేతులు జోడించి ఒక్క 4 రోజులు కష్టపడి ఎగ్జామ్ రాయరా, నీకు జాబ్ వస్తుంది, ఆ తర్వాత నువ్వు కథలు రాసుకో. ఎండమూరి వీరేంద్రనాథ్ కావచ్చు, మల్లా వెంకటేశ్వరమూర్తి కావచ్చు, వాళ్ళు జాబులు చేసుకుంటూ కథలు రాశారు అని. నాకు అవన్నీ రుచించేవి కాదు. నాకేంటంటే నేను కథలు రాస్తున్నా, నేను కథలు చదివినా, సినిమాలు చూసినా అందులోంచే నాకు డబ్బులు రావాలి, వేరేది కాదు. సో అందుకని ఇన్నేళ్ల ప్రయాణంలో అంటే నా 16వ ఏట నా మొదటి సంపాదన ప్రారంభమైంది, మీకు ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు టిల్ టుడే నా ఇప్పుడు 58 దాటి 59లోకి వచ్చాను. ఇన్నేళ్లలో నేను సంపాదించిన ప్రతి పైసా అక్షరం నుంచి వచ్చిందే. అది నేను ఒక మ్యాగజైన్కి ఆర్టికల్ రాయనివ్వండి, టీవీ సీరియల్ రాయనివ్వండి, వెబ్ సిరీస్ రాయనివ్వండి, సినిమాకి రాయనివ్వండి, ఏది చేసినా అక్షరాల నుంచే నేను డబ్బులు సంపాదించాను. ఇంకా వేరే పని నేను ఏది చేయలేను. సూపర్. సో మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. నాకెందుకు సినిమా వాతావరణంలో కొన్ని రకాల ప్రవర్తనలు, కొంతమంది మనుషుల ప్రవర్తనలు నాకు నచ్చవు. అంటే బయట ప్రపంచం కూడా అలాగే ఉంది. అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు పుట్టారని కాదు, నాకు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చనిపోయినప్పటి నుంచి నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఎట్ ది రెస్పెక్ట్. అంటే అలాగైనా నేను ఆడవాళ్ళందరినీ చూడగానే కాళ్ళకు ముక్కి నేను ఉంటానని కాదు. అందమైన అమ్మాయి కనబడితే ఓకే బాగుంది అనుకుంటాను తప్పితే ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయాలనో, ఆ అమ్మాయి గురించి వేరేలా కామెంట్ చేయాలని నేను అనుకోను. అది మన సంస్కారం కాదు. మనల్ని మనం అంటే సొసైటీ కొన్ని రూల్స్ పెట్టింది, దాన్ని మనం సెల్ఫ్ కంట్రోల్ కానండి, మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ ఉద్దేశంతో ఉండడం దగ్గర సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్ సారీ టు సే మనం ఎక్కడ అన్నం తింటున్నామో అక్కడ దాన్ని విమర్శించడం తప్పు. కానీ నేను తినే అన్నం కన్నా, నాకు వచ్చే డబ్బుల కన్నా నేను సొసైటీలో కొన్ని వాల్యూస్ వల్ల రెస్పెక్ట్ ఉండాలనుకుంటాను. ఇక్కడ అంటే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్ అనేసి కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఈ వాతావరణం నాకు నచ్చదు. తర్వాత నేను ఊహించిన ప్రపంచం వేరే. నాకు 20 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలో గడిపెట్టాను. అందువల్ల నేను అమ్మిట్గా దానికి అడ్జస్ట్ కాలేకపోయాను. అందువల్ల ఇండస్ట్రీ వదిలే మనం ఏదో జాబ్ చేసుకుంటూ ఇదే జర్నలిజం కావచ్చు, రేటింగ్ ఫీల్డ్
తర్వాత అనుకున్నాను. బట్ యాక్సిడెంట్లుగా నేను జ్యోతిలో జాబ్స్ చేస్తుండగా గుణశేఖర్ గారు ఆయన లాఠీ సినిమా అయిపోయింది. ఆ తర్వాత ఆయన కలిసి ఆయన మద్రాసుని షిఫ్ట్ అయ్యారు, నేను విజయవాడని షిఫ్ట్ అయ్యాను. ఇద్దరం అమీర్పేట సెంటర్లో కలిసాం. కలిసినప్పుడు ఆయన అన్నారు, ఒకసారి కలిసినప్పుడు మాటల మధ్యలో నేను విపంచి అనే పేరు నేనంతా చాలా కథలు రాశాను తెలిసి, నేను మీలా కథలు రాయని ప్రయత్నించేవాడిని, సో మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలని. సో అలా ఆయనతో పాటు ఒక ప్రయాణం మొదలై ఆయన తీసిన సినిమాలకి డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. అలా సినిమా రైటింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. రామాయణం కన్నా ముందు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా ప్లాన్ చేశారు. దానికి డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఆ సినిమా జరగల. చూడాలన్న తర్వాత మనోహరం సినిమా మొదట ఆ టైటిల్ సినిమా పేరు ఆనంద్. నాగార్జున గారు, హిందీ హీరోయిన్ కాజోల్తో అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. సో ఆ కథ వేద్దాం అనుకున్నారు. దానికి డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నారు. సమూహ ప్రాజెక్ట్ తర్వాత ఆగిపోయి చేతులు మారి చివరికి మనోహరం అనే జగపతిబాబు గారు లై గారితో తీశారు. సో అప్పుడు దానికి నేను పని చేయలే. బట్ బిగినింగ్ నేను స్క్రిప్ట్ వర్క్లో అట్లా పార్టిసిపేట్ చేశాను నాగార్జున గారు అనుకున్నప్పుడు. ఆ తర్వాత ఆయన జాబ్ అనేసి రమ్మన్నారు. అక్కడి నుంచి అర్జున్కి కొంత వర్క్ చేశాను. పూరి జగన్నాథ్ దగ్గరికి వచ్చాను. సో నెమ్మదిగా ఏంటి అంటే నేను కొంచెం మెచ్యూరిటీ అంటే అప్పటికి నాకు 30 ఏళ్ళు దాటాయి. పూరి జగన్నాథ్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఓకే అవతల వాతావరణం అలా ఉండొచ్చు, నేను అలా ఉండొద్దు, నేను ప్రపంచాన్ని మొత్తం నేను మార్చలేను, నాకు నేను మార్చుకుని అంటే అలా మారిపోవడం కాదు, నాకు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. సో అదే నేను ఎంతవరకు ఫాలో అవుతాను. కొన్నిటి జోలికి వెళ్ళకోకుండా నేను ఎప్పుడు నెవర్ ఇన్ మై లైఫ్ నేను ఎంతవరకు ఎప్పుడు లైఫ్లో ఒక సిగరెట్ తాగల, ఒక చొక్క మందు తాగల, వేరే అఫైర్స్ పెట్టుకోవాలా.